సీమ గర్జన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు యువ కవయిత్రి తన మనసులో భావాలని కవితలు రాసుకుంటూ ఉండేది. ఒక గణేష్ పత్రిక ఆధ్వర్యంలో జాతీయ కవితల సమ్మేళనంలో భాగంగా కర్నూలులో నిర్వహించేటప్పుడు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని కుటుంబ కారణాల వల్ల ఉద్యోగరీత్యా సాహిత్యానికి దగ్గరైన పత్రిక పంపించడంలో ఎక్కడో కొద్దిగా జాప్యం జరిగిందని నేను భావిస్తున్నా. ఇంతకు ఆవిడ తన చదువుకున్న రోజుల్లో కావాలనుకున్నారు, ఏమయ్యారు, మళ్ళీ వారి కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకు ఆవిడ ఎవరు అనేది ఆవిడ నోటు ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు భవానీ కుంచప్పు సార్. చూడండి. నా పేరు భవానీ కుంచప్పు సార్. నేను బంగానపల్లి నుంచి వస్తున్నాను. మా నాన్న పేరు మధ్యరెడ్డి, మా అమ్మ పేరు పుణ్యవతి సార్. ఏం చేస్తున్నప్పుడు? ప్రజెంట్ ప్రైవేట్ స్కూల్లో కంప్యూటర్ టీచర్గా చేస్తున్నాను సార్. నాది ఎంఎస్సి కంప్లీట్ అయింది సార్. కానీ కనిపించవు కదా అట్లా? కనిపించాను సార్. అప్పుడు నువ్వు నాకు పరిచయం అయినప్పుడు ఏం చదువుతుండే? అప్పుడు పీజీ ఇంకా చదువుతూ ఉన్నాను. బీసీ చూస్తా. ఇప్పుడు సాహిత్యంలో కవితలు రాస్తూ ఉంటావు కదా, ఎందుకు రాయాలనిపించింది కవితలు? నార్మల్గా నేను సెవెంత్ క్లాస్ ఆ టైంలో ఏదో చిన్నగా అనిపించి రాసినాను సార్. అది మా మేడంకి కూడా చూపించినాను. చూపించిన తర్వాత మా మేడం చదివి ముందు నువ్వు పాటిస్తున్నావా అనేసి అడిగినారు సార్. ఆ కవిత భావాన్ని, నా భావాన్ని బట్టి నువ్వు పాటిస్తున్నావా అనేసి అడిగినారు సార్. అప్పట్లో పాటించేదాన్ని కాదు, కానీ దాని తర్వాత మనం రాస్తున్నాము అని అంటే అయితే మనం పాటించాలి. అవును. లేదంటే అవతల వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇచ్చేలాగా మనం రాసేది ఉండాలి అని అనిపించింది. మళ్ళీ దాని తర్వాత ఇంటర్లో ఒక అమ్మాయి రాస్తూ ఉండేది సార్. అమ్మాయిని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాను సార్. ఇంకా డిగ్రీలో ఫ్రెండ్షిప్ డే రోజు మా ఫ్రెండ్స్కి రాశాను. దాని తర్వాత ఇంకా పీజీ ఆ టైంలో మీ ద్వారా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత కంటిన్యూ అయింది సార్. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మీ దాకా రావట్లేదు. ఎందుకో ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ని బేస్ చేసుకొని కొంచెం మీ దాకా రావట్లేదు. ఎన్నిసార్లు, సుమారుగా 5 ఏళ్లలో చాలాసార్లు కాల్ చేస్తున్నా, మెసేజ్ పెడుతున్నా, ఎందుకు కవితలు రాయట్లేదు అనేది. ఏమన్నా రాంగ్ పోయిందా మెసేజు, లేకపోతే అది నంబర్ మారిందా తెలియదు. అట్లేం లేదు సార్, నెంబర్ అదే ఉంది. కాలే హాస్టల్లో ఉన్నావా అప్పుడు? అదే అప్పుడు ఏదో అన్నారు, చందన అన్నది హాస్టల్లో ఉంది సార్ ఇట్లా అని. తిరుపతిలో ఉన్నాను. అదే అప్పుడు సెల్ ఫోన్ అందుబాటులో లేదు అనేది చెప్పారు. అప్పుడు కంపెనీ సైడ్ అంతా. నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న ఒకప్పుడు స్టోన్ బిజినెస్ అని అంటారు కదా సార్. అవునవును అది చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బిజినెస్ పడిపోయింది కాబట్టి ప్రెజెంట్ నార్మల్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అమ్మ గృహిణి? హౌస్ వైఫ్. అన్న, తమ్ముళ్ళు, చెల్లి? నాకు 3 చెల్లెలు సార్. 3 చెల్లెలు? అమ్మా, మొత్తం 4 సార్. చదువుతున్నారా వాళ్ళు? సెకండ్ నా తర్వాత అమ్మాయి పీఈటీ అండ్ ఎన్సీసీగా చేస్తుంది సార్, డిగ్రీ కంప్లీట్. ఎన్సీసీ. ఇంకా 3వ అమ్మాయి బ్యూటిషియన్ చేస్తుంది సార్. 4వ అమ్మాయి బీటెక్ జరుగుతుంది. మా నాన్న మంచిగా చదువు అయితే ఇచ్చినారు, బాగా ఇచ్చినారు. అన్న, తమ్ముడు ఎవరు లేరా? లేరు. అంతా మీ అమ్మ మీ నాన్నకి అల్లుళ్ళే. అందరికి రాదు అదృష్టం అది. ఇప్పుడు నువ్వు చదువుకున్న రోజుల్లో ఏం కావాలనుకున్నావు? ఇప్పుడు అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అవుదామని అనిపించింది సార్. అదేమిటి? స్కూల్ లైఫ్లో ఏమనుకున్నావు? స్కూల్ లైఫ్లో టీచర్ అవుదామనుకున్నాను. టీచర్ కావాలనుకున్నావు. దాని తర్వాత కాలేజ్ లైఫ్లో పోలీస్ అవ్వాలనుకున్నాను. అమ్మా. దాని తర్వాత నా స్టడీస్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామనుకున్నాను. అచ్చా. ఇంకా ఇవేమీ కాకుండా లేడీస్కి ఉన్న ఊర్లో ఏ జాబ్ అయితే బాగుంటుందో దాని వైపుగా టీచర్ జాబ్ చూస్ చేసుకున్నాను. అంటే నువ్వు చిన్నప్పుడు అనుకున్నది, పాఠశాలలో అనుకున్నది అయింది ఆడ. అంటే పునాది అదే కదా. నువ్వు పునాది ఏదనుకున్నావు? టీచర్ కావాలనుకున్నావు, టీచర్ అయినావు. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా ఒకటే కదా. మొత్తానికి అనుకున్నది సాధించినావు. సగమే సాధించినాను సార్. ఇంకా కొంచెం అంటే సగం సాధించామంటే సగం సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని చూసి మనం తృప్తి పడాలా.
తృప్తికి మనిషికి మించింది ఏదీ లేదు. అవును సార్. ఉమ్. తర్వాత నీ తొలి కవిత గుర్తుందా? గుర్తుంది సార్. ఏదది? చెప్పాలా సార్? చెప్పమనే కదా. కోకిల గానం మర్చిన, పువ్వు వికసించడం మర్చిన, కవి కలం మర్చిన, నేను నిన్ను మరువనేస్తా. అంటే ఇలా రాసుకుంటూ పోతాను పోతాను సార్. బా, ఎప్పుడు ఎన్నేళ్ళ కిందట రాసావు అది? ఇది 10 years బ్యాక్ సార్. 10 years బ్యాక్ ఉన్నది కూడా గుర్తుంది. అంత అవలీలకి ఎట్లా చెప్పగలిగినావు? అది మనము రాసేటప్పుడు ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని మనం రాస్తాం కదా సార్, అది మైండ్ అలా ఉండిపోతుంది. ఆ తర్వాత ఎన్ని రాసే ఇప్పటికి కవితలు? మీకు పంపించినవి 15 అయితే మీకు పంపనివి ఒక 50 అట్లా ఉన్నాయి సార్. 50 అంటే 2 నెలల పాటు వస్తుంది అయితే. మరి ఎప్పుడు పంపిస్తావా? పంపుతాను సార్. పంపించు. అంటే ఎందుకంటే సరళమైన సాహిత్యం ఉంది నీ దగ్గర. జనరల్ కొంతమంది ఒక కవిత చెప్తే దీని అర్థం ఏంది అనేది సామాన్యుడికి అర్థం కావాలి. సాహిత్యంలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చింది రాస్తారు. కొంతమంది ఆ పదాలు పొద్దుగా ఛందస్సు అని అది ఏదో అంటుంటారు, అవన్నీ అది ఓకే. కానీ సామాన్యుడికి అర్థం కావాలి. మన కవిత బాగుంది, బాగా చెప్పింది ఈవిడ, ఈ అబ్బాయి బాగా చెప్పాడు అనేది రావాల్సిన అవసరం ఉంది. మీ స్నేహితులు కూడా మీకు స్కూల్ లైఫ్లో కాలేజీ లైఫ్లో వాళ్ళు పరిచయాలు ఉన్నాయి అట్లాగే? ఉన్నాయి సార్. అందరూ నా కవితలు చూసి బాగా రాస్తున్నావు, బాగా పేపర్ అంటే వాళ్ళకి పంపిస్తున్నావు? అంటే నేను మీ పేపర్లో పడినప్పుడు దాన్ని స్టేటస్లో పెట్టుకుంటాను కదా. అవునవును. దాన్ని చూసి ఏ పేపర్లో పడింది, బాగా పంపించినావా, బాగానే వేస్తున్నారు. ఏం పేపర్ అని చెప్పినావు? అదే చెప్తున్నాను సార్. అది ఏ పత్రిక? తెలుగు దినపత్రిక గణేష్. గణేష్ అనేది మాత్రం గుర్తుంటాను సార్. అది ఫుల్ టైటిల్ అనేది అవసరం. అది మనకి అప్రూవల్ కూడా అట్లనే అయింది. సమగ్ర తెలుగు దినపత్రిక గణేష్ అని వచ్చింది, కానీ హైలైట్ అయ్యేది మాత్రం గణేష్ అనేది. అవును అవునవును. అంటే లక్ష్యం అటువంటిది అది. మరి వాళ్ళు రాస్తున్నారా? వాళ్ళు కూడా కొందరు రాస్తున్నారు సార్. కాకపోతే వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి మన దాకా చేరట్లేదు. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేయి, తప్పేముంది దాంట్లో. ఇంకా నీ అభిరుచులు ఏంటి? నా ఇష్టాలు అంటూ ఏం లేదు సార్. అంతా లేదా? అంత సంపాదనలోనే ఉంది సార్ ప్రస్తుతం. అసలే అది కూడా ఒక అభిరుచే, సంపాదన కూడా అభిరుచే కదా, తప్పేముంది దాంట్లో. ఇంకా అంటే క్యారమ్స్ ఆడడం కానీ, చెస్ ఆడడం కానీ? ఆటలు ఆడతాను అన్ని. ఇది లేదు అనకుండా అన్ని ఆటలు. అంటే దాంట్లో పర్ఫెక్ట్ అని చెప్పను కానీ అన్ని ఆటలు ఆడతాను సార్. అడుగు పెట్టావు అన్నిట్లో, కవిత సాహిత్యంలో అడుగు పెట్టావు, కానీ దూకుడు పెంచలేక. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. ఓకే ఓకే. భవిష్యత్తు ప్లానింగ్ ఏమిటి? అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి. నా చెల్లెళ్ళకు వాళ్ళు అడిగింది ఏదైనా కానీ కాదనకుండా చేయాలి. అంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నాను. అదే పెద్ద లక్ష్యం అమ్మా. జీవితం నా ఫ్యామిలీకి సార్. అంతేలే, సంతోషం. యువత సాహిత్యంలో అడుగు పెట్టాలనా వద్దా? పెట్టాలి సార్. ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత ఆలోచించే తీరు మారితేనే మనకి అంతో ఇంతో మార్పు వస్తుంది సార్. ఆ మార్పు రావాలి అని అంటే యువత కంపల్సరీ సాహిత్యంలో అడుగు పెట్టాలి. సాహిత్యంలో ఏం వాళ్ళ ప్రయోజనం ఏంటి? ఆలోచించే తీరు మారుతుంది సార్. ఓకే. సమాజంలో ఈ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఆలోచించే తీరుని బట్టించి మనకి అన్ని రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. అవునండి. అంటే ఒక దృశ్యాన్ని చూసి దాన్ని కవిత రూపంలో, భావాన్ని కవిత రూపంలో రాసి పెట్టగలిగితే చదువు కూడా బాగానే అబ్బుతుందా? అబ్బుతుంది సార్. తెలుగు రాస్తున్నారు కదా సార్. అవును. తెలుగు మర్చిపోతున్నారు జనాలు. అంతే అంటావు. ఇప్పుడంతా ఇంగ్లీషే కదా కావాల్సింది. ఇంగ్లీష్ ఎంత వచ్చినా మనం పక్కనతో మాట్లాడాలి అని అంటే రావాల్సిన భాష తెలుగునే. అవునవును. కానీ ఉద్యోగం కావాలంటే ఇంగ్లీష్ ఉండాలంటారు కదా. ఉద్యోగంలో కూడా బ్రేక్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే భాష తెలుగే కదా. తెలుగు. అవును. అదే తెలుగు భాషని కనుమరుగు అవుతున్నాయి, అది మాత్రం వాస్తవమే. అది ఇప్పుడు తమిళనాడులో తమిళం కానీ వాళ్ళ తమిళం మాట్లాడతారు, వేరే భాష మాట్లాడరు. ప్రీతి అనేది ప్రేమ కూడా, అభిమానం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు కేరళ మలయాళమే, మన తెలుగులోనే బాధ అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు నేను ముందు తెలుగు మీడియం చదువుకున్నా, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం పోయినా. కానీ చిన్ననాటి కోరిక ఉంది,
ఏమని డిగ్రీ, అది కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ రాయాలి, పీజీ చేయాలని కోరిక ఉండిపోయింది. కారణాల వల్ల కాలే. కానీ ఈ వయసులో మొన్న రాశాను, డిగ్రీ పాస్ అయినాను, పీజీ పాస్ అయినాను. తెలుగు, అది కూడా తెలుగు మీడియమే, అదే యూనివర్సిటీ. నా కోరిక నేను నెరవేర్చుకున్నా. అంటే రేపు మనం ఎక్కడైనా తెలుగు భాష గురించి మనం మాట్లాడినప్పుడు, సరే సత్యం గారు మరి మీరు డిగ్రీ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అంటాడు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం అనుకో చాలా కూర్చోటరు. కాబట్టి వాళ్ళ కోసం కాకపోయినా నా చిన్ననాటి కోరిక అది నెరవేర్చుకోగలిగిన. ఇంకా ఏమైనా గోల్స్? గోల్ అంటూ ఏం లేదు సార్. నాకున్న గోల్ వచ్చేసి కుటుంబం సంపాదించాలా, నువ్వు బాగుండాలి, నీ కుటుంబ సభ్యులు బాగుండాలి, అందరూ బాగుండాలి సార్, అందులో నేను ఉండాలి. అబ్బా, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. అంటే ప్రభుత్వం సాహిత్యానికి ఎటువంటి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది అంటారు? అప్పుడప్పుడు కాంపిటీషన్స్, సాహిత్యంలో రిలేటెడ్ ఏమైనా కాంపిటీషన్స్ పెట్టి కాంపిటీషన్ విన్ అయిన వాళ్ళకే కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ప్రోత్సాహ బహుమతులు ఇస్తే కొద్దిగా వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ఎట్లుందంటారు ఇప్పుడు? నువ్వు ప్రైవేట్లో ఉన్నావు కదా, లైబ్రరీస్ అట్లా ఉందా? లైబ్రరీస్ ఉన్నాయి సార్. అమేసగా దానికి 3 క్లాసెస్ పెడతారు సార్. అందులో కూడా ఓన్లీ ఇంగ్లీష్ అనే కాకుండా తెలుగులో కూడా కథలు, పంచతంత్ర కథలు, పెద్ద బాల శిక్ష అలాంటివన్నీ పెడతారు. ఇప్పుడు కూడా ఉన్నాయా? దొరుకుతాయి సార్. మేలే, మంచి స్కూల్ అయితే. అంటే మామూలుగా ఏమంటే ఈ పెద్ద బాల శిక్ష లేదు, చందమా లేదు, బాల్యమిత్ర లేదు, ఇంకేవీ లేవు. పోయినామా, క్లాస్ చెప్పినామా, పాఠం చెప్పినామా, లెసన్ చదువుకున్నామా, ఎగ్జామ్ రాసినామా, ఇంటికి పోయినామా, హోంవర్క్ చేసినామా, ఆడుకోవడానికి పోయింది. క్రీడలు పెడుతుంటారా మీ స్కూల్లో? క్రీడలు ఉంటాయి సార్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కాంపిటీషన్, ముగ్గుల పోటీలని కాంపిటీషన్స్ అన్ని పెడతారు సార్. ఈనాడు వాళ్ళు కాంపిటీషన్స్ ఉంటాయి సార్, అన్ని పెడతారు. పిల్లలు కూడా అంటే క్లాస్ నుంచి ఒకరు అని కాకుండా క్లాస్లో అందరూ పార్టిసిపేట్ చేసేలాగా చేస్తారా? మంచిది. అంటే గ్రామీణ ప్రాంతంలో అంత చైతన్యం ఉందంటారు అయితే? ఉంది సార్. పెండకంటి స్కూల్ సార్. అవునా? అది సంగతి. మరి నేను ఏ స్కూల్ అని అడగలేకపోయినా. అచ్చా, బనిగానపల్లి కదా? అవునా? ఎంతవరకు ఉంది క్లాస్ అక్కడ స్కూల్? 10th వరకు ఉంది సార్ క్లాస్. అచ్చా. మళ్ళీ నువ్వు కూడా కవితలు రాయించి అలవాటు చేయించేది కదా స్కూల్లో? మొదలు పెడతాను సార్, కాంపిటీషన్ పెట్టి. అంటే స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఒక మాటగా చెప్పడం మంచిదే కదా. ఎప్పుడైనా సాహిత్యంలో అడుగు పెడితే ప్రయోజనం ఎలా ఉంటుంది అనేది కూడా బాగుంటుంది. ఇంకా ఏమన్నా చెప్తే, నువ్వు ఏమన్నా చెప్పగలిగితే, ఇంకేమైనా కవితలు ఎలాంటివి రాస్తుంటావు మామూలుగా నువ్వు? నేను రాసే కవితలు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని ప్రశ్నార్థక కవితలు ఉంటాయి సార్. ఎందుకట్లా ప్రశ్నార్థకంగా? దానికి సమాధానం అంటే మనం రాసేది అవతల వాళ్ళకి ఆలోచింపజేసేలా ఉంటుంది. అచ్చా, ఓకే ఓకే. ప్రశ్న మనం వేస్తాము, వాళ్ళు ఆలోచించి సమాధానం వాళ్ళే ఎదగాలి. ఓకే ఓకే, అలా ఉంటాయి సార్. అంటే ఎందుకు అట్లా ఆలోచన వచ్చింది? అట్లా మార్పు కోసమా? మార్పు ఫస్ట్ థింగ్ సార్. కాకపోతే వాళ్ళు బాగా ఆలోచించాలి. ఆలోచించాలి. ఓకే ఓకే. పిల్లలకు ఆలోచింపజేస్తేనే ఇది ఇలా జరుగుతుంది అని తెలుసు, కానీ ఎందుకు జరుగుతుంది అనేది మనం సాహిత్య రూపంలో, కవిత రూపంలో రాస్తే ఈమె ఇలా రాసింది, ఎందుకు ఇలా రాసింది అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఆలోచిస్తారు. ఏమైనా వాళ్ళే సమాధానం వెతుకాలి. అందులో చేప తినిపించాలి, చేపను ఎలా పట్టాలో కూడా నేర్పించాలంటావు. అంటే ఇవన్నీ పుస్తకాలు చదువుతుంటావు ఏమన్నా ఎప్పుడైనా? జనరల్గా చదవాలి కదా. అంటే జీవితంలో ఏదున్నా పుస్తక పఠనం అనేది చాలా అవసరం. అవును, సాహిత్యపరంగా ఉన్నావు కాబట్టి, అంటే నువ్వు సమాజాన్ని చూసినావు కాబట్టి నీకు ఇంకా పుస్తకం అవసరం లేదు. కానీ పుస్తక పఠనం చదివితే ఎలా మలిచినారు వాళ్ళు అనేది తెలుస్తుంది. చివరిగా ఒక సందేశం ఏమైనా ఇస్తావా యువతకులకు ఈ సాహిత్యం మీద? సమాజంలో మార్పు రావాలి అని అంటే యువత కంపల్సరీ సాహిత్యంలో అడుగు పెట్టాలి. అది వాళ్ళు ఏదో
క్యాజువల్గా ప్రేమ పైన దేనిపైన రాయకుండా సమాజం మార్పు కోసం అడుగు పెడితే బాగుంటుంది అని నా ఆలోచన సార్. అన్నీ రాయాల్సిందే, అన్నీ రాయాలి సార్, కానీ సమాజానికి ఉపయోగపడేది. సమాజానికి మార్పు వచ్చేలాగా ఉపయోగపడేలాగా రాస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ ప్రేమ దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. అవును అవును. తన తల్లిదండ్రుల పైన, చదువు పైన, వాళ్ళ లక్ష్యం పైన ఎక్కువగా వాళ్ళ ధ్యాస ఉంటే అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఈ జనరేషన్ అంతా ఆలోచించే తీరుని అణిచివేస్తుంది, ఆలోచించే విధానాన్ని మొత్తం తీసేస్తుంది. ChatGPT అని, AI టూల్స్ అని ఇవన్నీ వచ్చేసి ఆలోచించడం మానేస్తున్నారు. ఏది వచ్చినా కూడా 2 నిమిషాలు ఆలోచించట్లేదు. ఆలోచిస్తే కొంచెం మైండ్కి పని పెట్టినట్టు అవుతుంది. పాతకాలంలో లెక్కలు మనం రాసేవాళ్ళం, తర్వాత క్యాలిక్యులేటర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏదొచ్చినా క్యాలిక్యులేటర్ ఎక్కడ కొట్టించు. 2+2 ఎంత అంటే దాన్ని కూడా మనం 4 చెప్పలేని పరిస్థితిలో ఉండు అని కొట్టాల్సి వస్తుంది. ఒకటి సాంకేతిక పరంగా ఎన్ని వచ్చినా మన కంట్రోల్ మనకు ఉండాలి అంతే. ఎక్కువగా సెల్ ఫోన్ చూసినా పోతాడు, ఎక్కువ తిన్నా ఇబ్బందులే, తక్కువ తిన్నా ఇబ్బందులే. సమపాలంగా తిన్నప్పుడే, సమపాలంగా వాడుకున్నప్పుడే మనకి ఎంత వాడాలో అంత వాడుకుంటే ఏ సమస్య ఉండదు. చూశారుగా, సమాజంలో ఉన్న ప్రతి యువతీ యువకులు సాహిత్యంలో అడుగు పెట్టినప్పుడే సమాజం ఎలా ఉండగలుగుతుందో చూశాడు. కాబట్టే తన సాహిత్యంలో కవిత రూపంలో కానీ, పద్య రూపంలో కానీ, కథ రూపంలో కానీ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. తన కుటుంబం చూసుకోవడమే కాకుండా సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటాము అన్న భావన వ్యక్తం చేయడం అనేది చాలా గొప్ప మాట. ఎందుకంటే ఎంతసేపు నేను బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేవాళ్ళే తప్ప సమాజం బాగుండాలి అని చెప్పేవాళ్ళు లేరు, మాటలే చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, తను చిన్నతనంలో కవిత రాసినప్పుడే టీచర్ ఏమన్నారు, నువ్వు పాటిస్తున్నావా అని. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు పాటించినప్పుడే ఆ కవితకు జీవం వస్తుంది. ఏదో గుర్తింపు కోసం నువ్వు కవిత రాసే ప్రయోజనం లేదు అని ఆ టీచరు వేసిన పునాది గట్టి బలంగా ఇచ్చారనుకుంటున్నా. ముఖ్యంగా ఆవిడ ఎవరో కానీ నాకు తెలియదు, కానీ చెప్పు, తప్పేముందమ్మా? ఓకే. కాబట్టి ఆవిడ నేను నిజంగా నమస్కరిస్తున్నా. ఎందుకంటే పాటించేవాడే సాహిత్యం. నువ్వు పాటించకుండా ఒక సందేశాలు ఇస్తూ, ఇప్పుడు కట్నం అంటారు, కట్నం తీసుకుంటారు, కట్నం గురించి కవితలు రాస్తారు. మళ్ళీ పాటిస్తున్నావు ఏముంది దాంట్లో. కాబట్టి నిజంగా భవాని చాలా గొప్ప మేడంకి నేను ఆమెకు నమస్కరిస్తున్నా. కాబట్టి సమాజంలో యువతి యువకులు సాహిత్యంలో అడుగు పెట్టాలి, సమాజం కోసం పాటుపడాలి. అప్పుడే నవ సమాజం బాగుంటుందని, అదేవిధంగా ప్రభుత్వం కూడా సాహితీ కార్యక్రమాలకు జీవం పోయాలి. గెలుపొందిన వాళ్ళకు బహుమతులతో పాటు ప్రోత్సాహకాలు కూడా, పాల్గొన్న వారికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తే ఒక అడుగు ముందు వేయడానికి బాగుంటుందని యువతరానికి, అటు ప్రభుత్వానికి ఒక సూచనప్రాయంగా చెప్పడం చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మా. అడిగి వచ్చినందుకు మన్గాంపల్లి నుంచి ఓపిక చేసుకొని రావడం అనేది చాలా సంతోషం. మంచిగా ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.